నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనతో పాటు బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాము యాదవ్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒకసారి గతంలో మీరు దిల్సుఖ్నగర్ యువత కావచ్చు, చిక్కడపల్లి యువత కావచ్చు, ఎవరు రోడ్డు మీదకి వచ్చి పోరాడినటువంటి తరంలో మీరు ఎవరు కూడా బయటకు వచ్చి వారికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి లేదు. ఆ నిరుద్యోగులు రోడ్డు మీద అన్ని కష్టాలు పడుతున్నా మీరెవరు కూడా వారి చుట్టూ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు మీరు ఇక్కడ గన్ పార్క్ వద్ద వచ్చేసి మీ నిరుద్యోగుల కోసం పోరాడతామని చెప్తా ఉన్నారు. ఎట్లా చూడాలి దీని అసలు? అంటే ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న రెండు టర్మ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల టర్మ్లో ఎంటైర్ 12.5 ఇయర్స్లో 12.5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో లేనప్పుడు కూడా ఈరోజు తెలంగాణ యువత పక్షాన నిలవైన ఏకైక యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా. ఎందుకంటే టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్లో కూడా ఆ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినాము, టీఎస్పీఎస్ ముట్టడి చేసినాం. గ్లోబరీనా సంస్థ ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ అవకతవకల్లో భారతీయ జనతా యువమోర్చా బాధ్యత వహించింది. కానిస్టేబుల్ నియామకాల్లో వయోపరిమితి పెరిగి ఇబ్బంది పడుతున్న 2,000 మంది అప్లికేషన్ విద్యార్థులకు మేమే ఆ రోజు భానుప్రకాష్ గారి నేతృత్వంలో, అదేవిధంగా మహేందర్ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఈరోజు కొండే గణేష్ గారి నేతృత్వంలో కూడా ఎంటైర్ ఎవరైనా కావచ్చు భారతీయ జనతా యువమోర్చాలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త, ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ విభాగం గత 12.5 సంవత్సరాల నుంచి కేవలం తెలంగాణ యువత పక్షాన, నిరుద్యోగ పక్షాన పోరాడిన ఏకైక యువజన విభాగం బీజేవైఎం. ఎందుకంటే ఈరోజు కూడా గణేష్ గారి అధ్యక్షతన కొత్త నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ఈరోజు తెలంగాణ అమరవీరులు అంటే ఏ ఆంక్షల కోసమైతే, ఏ అవకాశాల కోసమైతే 1,200 మంది విద్యార్థులు బలిదానమయ్యారో అదే కేంద్రంగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ప్రమాణ స్వీకారం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలలో అధికారంలో రాకముందుకు యూత్ డిక్లరేషన్, అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా కాలయాపన చేయడమే కాకుండా ఈరోజు చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఈరోజు 10,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా, చదువుకుంటున్న విద్యార్థులని సర్టిఫికేట్లు ఇవ్వకుండా, హైయర్ ఎడ్యుకేషన్ పోకుండా, అదేవిధంగా సర్టిఫికేట్లు అటు రాకుండా, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా సర్టిఫికేట్లు తీసుకొని కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుందామంటే సర్టిఫికేట్ కాలేజీలలో ఉన్న పరిస్థితి. ఇవాళ కాలేజీల యాజమాన్యాలకు సర్క్యులర్ పంపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా హైకోర్టు ద్వారా ఒక డైరెక్షన్ చేసి మీ ఫీజులు మీరు వసూలు చేసుకోండి అని చేతగానితనంగా కౌంటర్ ఇవ్వలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ తెలంగాణ యువతకు న్యాయం చేస్తుందంటే ఇంకా కూడా మనము భ్రమలో ఉన్నట్టు మనం భావించవలసిందిగా. అందుకే భారతీయ జనతా యువమోర్చా భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, అదేవిధంగా మంత్రుల మీద ఏ విధమైన ఒత్తిడి తీసుకొచ్చి మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వం చేత 10,000 కోట్ల రూపాయలను ఏ విధంగా చెల్లించాలి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల ఏ విధంగా చేయించాలి, నిరుద్యోగ భృతి ఏ విధంగా మేము నిలదీయాలి ప్రజాక్షేత్రంలో, అదేవిధంగా మహిళలు చదువుకుంటున్న విద్యార్థులకు స్కూటీలను ఏ విధంగా ఇప్పించాలో భారతీయ జనతా యువమోర్చా బాధ్యత తీయించుకొని కాంగ్రెస్ పార్టీని నిద్రపోనీయకుండా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలియదు. ఒక టాపిక్ అయితే నడుస్తూ ఉంది. మీ నాయకత్వం, మీ నాయకుడు కావచ్చు, మీరు కావచ్చు, మీ వింగ్స్ కావచ్చు, ఏదైనా కూడా ఒక్కరోజు మాత్రమే పోరాటం చేస్తారు. మీరు రెండో రోజు ఆ పోరాటం వైపు చూడరు, ఆ సమస్య వైపు చూడరు. మీకు ఒక్కరోజు పోరాటం అలవాటు అయిందనేది మాత్రం నడుస్తాం. అంటే అన్న, 1-2 ప్రోగ్రాంలు ఎక్కడైనా అవకతవకలు జరిగితే జరిగి ఉండొచ్చు, తప్పని కాదు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిపక్ష హోదా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ బస్సు యాత్ర తీసుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్న గారి నేతృత్వంలో ఇవాళ రైతులు కళ్ళలల్లా నిలబడ్డ ధాన్యము, అదేవిధంగా ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ FCI ద్వారా ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులకు మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మా శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల నేతృత్వంలో ఇలా యావత్ తెలంగాణ మొత్తం పర్యటించడమే కాకుండా ప్రభుత్వానికి ఎక్కడెక్కడ నిలదీసి ధాన్యాన్ని కొనుగోలు చేయడం అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన రాజకీయ పార్టీకి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాను. అయితే అసలు వాస్తవంగా మీ పార్టీ వాళ్ళను తెలంగాణ వాదులు కాదనేది కూడా ఒక చర్చ నడుస్తాం. ఎందుకంటే అక్కడ మహానాడులో తెలంగాణ గురించి ఏవో మాటలు మాట్లాడుతుంటే కూడా ఇక్కడ బీజేపీ పార్టీ ఎందుకు మౌనంగా ఉందనే చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు ఒక్కరు కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? తెలంగాణ మీద విమర్శిస్తూ ఉంటే, తెలంగాణను
తెలంగాణను హననం చేయడానికి చూస్తూ ఉంటే, తెలంగాణ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఎవరు బయటికి వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? అధ్యక్షుడు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయరు, లేకపోతే ఒకటి ఏమన్నా దానికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ కావచ్చు, ఒక లెటర్ కావచ్చు, ఏది రిలీజ్ చేయకుండా ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నది కూడా పెద్ద టాపిక్ నడుస్తుంది. అంటే మనం ఇదే స్మారక స్థూపం దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఏదైతే తెలంగాణ ద్రోవులకు వ్యతిరేకంగా పనిచేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ద్వంద్వ వైఖరి చేస్తేనే ఈరోజు కర్రు కాల్చి వాత పెడితే ఆంధ్రప్రదేశ్ పోయి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయి, అంటే నేను చెప్తున్నా ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, కానీ ఈరోజు మాకు భారతీయ జనతా పార్టీ తల్లి లాంటి పార్టీ అయితే మా రాష్ట్రానికి ఎవడైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే పార్టీలకు అతీతంగా ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. టీడీపీ నాయకులు కొంతమంది బుద్ధి లేని నాయకులు అరే మహానాడులో మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో నేను కూడా చూసిన. ఏమైనప్పటికీ అది ఒక ఆంధ్ర పార్టీగానే చిత్రీకరించబడింది. ఈరోజు దాని మూల్యము వాళ్ళు చెల్లించాల్సింది చెల్లిస్తూనే ఉన్నారు. అందుకే ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడి ప్రజలకు మెప్పు పొందే విధంగా భవిష్యత్తులో మాట్లాడితేనే కాస్త కూస్తో తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టాలన్న ఆశ వాళ్ళకి నెరవేరుతుంది. అంతే తప్ప ఈ విధంగా మాట్లాడితే అసలు ఉన్నది కూడా ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉన్నారు, మిగతా విగ్రహాలు పెడతా ఉన్నారు. తెలంగాణ వాదుల విగ్రహాలు కాకుండా ఆంధ్ర వాళ్ళ విగ్రహం పెడతా ఉన్నారు. ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని చెప్పి ఖచ్చితంగా పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణ వాదులు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. అటు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కావచ్చు, ఎన్టీఆర్ గారి విగ్రహం కావచ్చు, మా నాయకులు లేరా, మా కవులు లేరా, మా కళాకారులు లేరా, మా వాళ్ళే ఎందుకు పెట్టరు, వాళ్ళే ఎందుకు పెడతారంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా బీజేపీ స్పందించడం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదం గల రాజకీయ పార్టీ, దేశ సమగ్రత గురించి, ఇవాళ దేశంలో జరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆర్థిక ఫలాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇవాళ దేశ భద్రత విషయంలో దేశ యువతని ఏ విధంగా చైతన్యవంతం చేయాలి. మీరు చూసినారు కాక్రోచ్ పార్టీ అని కూడా వచ్చింది. అంటే యువతని ఏ విధంగా మిస్మరైజ్ చేసి ఎటువైపు తీసుకెళ్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, నరేంద్ర మోడీ యొక్క సంకల్పం దేశం ఎక్కడ కూడా విచ్ఛిన్నం అవ్వద్దు, దేశ సమగ్రత కానీ దేశ భద్రత కూడా ఎక్కడ కూడా ఆటంకం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకుంటారు. ఇలాంటి రాజకీయ పార్టీలు, కుటుంబ పార్టీలు ఎప్పుడున్నా వాళ్ళ స్వలాభాల కోసం మాట్లాడతారు. తెలంగాణ మీద గౌరవం లేదా, తెలంగాణ ప్రజలంటే గౌరవం లేదా, ఇన్ని మాటలు అంటున్నా, ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు స్పందించారు? అదే చెప్తా ఉన్నా, ఎవడైనా కావచ్చు, మాకు కన్నతల్లి లాంటి భారతీయ జనతా పార్టీ ఎంత ముఖ్యమో మా రాష్ట్రం మీద కానీ, మా తెలంగాణ రాష్ట్రం మీద కానీ, మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఎవడైనా దెబ్బతీసినట్టు మాట్లాడినా మళ్ళీ కించపరిచిన ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ జగనే కావచ్చు, ఇంక బొగనే కావచ్చు, ఎవడైనా కావచ్చు. కాబట్టే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమం సమయంలో అక్కడక్కడ ద్వంద్వ వైఖరితోటి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇదే ఏబీపీ నాయకులు, ఇదే భారతీయ జనతా యువమోర్చా నాయకులు చంద్రబాబు నాయుడిని నిలదీసిన ఘనత మాది. అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యువత చనిపోవద్దని ఆమె కోరుకుంటూ ప్రత్యేక తెలంగాణ కోసం పాటుపడిన ఘనత మా జాతీయ నాయకత్వానికి ఉంది, రాష్ట్ర నాయకత్వం. ఆ కిషన్ రెడ్డి గారు కూడా ఆ రోజు బస్సు యాత్ర తెలంగాణ ఉద్యమంలో వారు పాల్గొన్నారు. అంటే అందరి పాత్ర ఉంది. తెలంగాణ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీదో లేకపోతే బీఆర్ఎస్ పార్టీదే కాదు. తెలంగాణ అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క యువతది, ప్రతి ఒక్క ఈ రాష్ట్ర పౌరుడికి ఎక్కడ మనకు అసౌకర్యంగా ఎవడైనా ప్రవర్తించినా, అమర్యాదగా ప్రవర్తించినా ఎంతటి వాడినైనా ప్రశ్నించే బాధ్యత మన అందరికీ ఉంది. మేము కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం. అట్లాంటి మాటలు కర్ర కాల్చి వాత పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో చివరి ఏం చెప్పదలుచుకున్నారు? బీజేపీ పార్టీ మీద కూడా ఇన్ని రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి కదా, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి, కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రజలకు నా విజ్ఞప్తి, ఒక భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక జాతీయవాదుడిగా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇలా దేశంలో 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ఆర్థిక ఫలాలను, అధిక అభివృద్ధి ఫలాలను అందుకుంటుందో, ఇవాళ ప్రాంతీయ పార్టీలే కావచ్చు, సెక్యులర్ ముసుగులో ఉన్న కాంగ్రెస్ల పార్టీ అంటే ఏ రాష్ట్రానికి పోతే ఆ పాట, ఏ గల్లీకి పోతే ఆ పాట, ఏ కులాన్ని దగ్గర ఒక మాట, ఇట్లాంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు న్యాయం జరగదని ఈ రాష్ట్ర ప్రజలు గమనించినారు. ఇలా నిరుద్యోగులు మోసపోయినారు, రైతులు మోసపోతున్నారు, విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాక వాళ్ళు మోసపోతూ ఉన్నారు, యావత్ తెలంగాణ ప్రజలు మోసపోతూ ఉన్నారు. ఇలా ఇల్లులు కట్టలే కానీ ఇలా హైడ్రా పేరుతో ఇల్లులు కూలగొట్టినారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పమే అంత్యోదయ సిద్ధాంతం.
చిట్ట చివరి వరకు న్యాయం జరిగే వరకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఈరోజు అభివృద్ధి పథకంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా యువతను కోరుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏర్పడుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను.